At KL Lay Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఐటీ రంగాల్లో పెట్టుబడుల వేట కోసం సౌత్ కొరియాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బృందం ప్రయత్నాలపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల సర్వధామంగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్ దిగ్గజాలను రాష్ట్రం వైపు ఆకర్షించేందుకు లోకేష్ నేతృత్వంలోని టీం చేస్తున్న మెరుపు వేగపు ప్రయత్నాలు విదేశీ థింక్ ట్యాంక్లను సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దక్షిణ కొరియా ప్రధానమంత్రి కార్యాలయం పరిధిలో పనిచేసే అత్యున్నత పరిశోధనా సంస్థ కొరియా ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ పాలసీ ఇండియా సౌత్ ఆసియా టీమ్ హెడ్ క్యూంగ్ హోన్ కిమ్ సాక్షాత్తు నారా లోకేష్ టూర్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. క్యూంగ్ హోన్ కిమ్ తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఎకనామిక్ డిప్లొమసీ ఎట్ ఫుల్ థ్రాటిల్ అంటూ ఏపీ టీం పర్యటనను కొనియాడారు. నారా లోకేష్ బృందం దక్షిణ కొరియా పర్యటనలో ఏమాత్రం సమయం వృధా చేయకుండా గ్లోబల్ మార్కెట్ ను శాసిస్తున్న షూ ఆల్స్, సోలమ్, అపాక్స్, శాంసంగ్, ఎల్జీ, బూయంగ్, హ్యాసింగ్ వంటి ఎన్నో దిగ్గజ బహుళజాతి కంపెనీల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించడాన్ని ఆయన ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అనుకూలతలు, వనరులు, ప్రభుత్వం అందించే రాయితీలను అంతర్జాతీయ వేదికపై లోకేష్ టీం ప్రదర్శిస్తున్న తీరు అద్భుతమని కొనియాడారు. హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్ అంటూ కిమ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. మంత్రి లోకేష్ కొరియా పర్యటన ఇంకా సగం మాత్రమే ముగిసింది. జూలై 10న సియోల్లోని ప్రఖ్యాత లోటే హోటల్ క్రిస్టల్ బాల్ రూమ్ లో భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ సౌత్ కొరియా బిజినెస్ ఫోరం సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షో నిర్వహించబోతున్నట్లు కిమ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్, కన్సిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇండియన్ ఎంబసీ సమన్వయంతో జూలై 10 మధ్యాహ్నం 3:30 జరగబోయే ఈ రోడ్ షో ద్వారా దక్షిణ కొరియాలోని మరిన్ని అగ్రశ్రేణి కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. గత 5 ఏళ్ల కాలంలో పెట్టుబడులు లేక స్తబ్దుగా మారిన ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు విజన్, నారా లోకేష్ పీడ తోడైతే మళ్లీ పూర్వ వైభవం రావడం ఖాయమనే నమ్మకం పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒక దేశ ప్రధానమంత్రి కార్యాలయం కింద పనిచేసే అంతర్జాతీయ ఆర్థిక నిపుణుడే స్వయంగా లోకేష్ ఎకనామిక్ డిప్లొమసీని మెచ్చుకోవడం ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను గ్లోబల్ లెవెల్లో మరింత పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.